వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ కాల్ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్. సో మనతో ఉన్నారు ఎండి యునాని డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. అవునండి. సార్ చాలా వరకు కూడా ఒక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మెయిన్ మగవాళ్ళ సమస్యలు అనగానే మీరే గుర్తుకొస్తా ఉన్నారు. ఈ హ్మ్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అయ్యేసరికి మీ అవును. వీడియో కింద కమెంట్స్ వందలలో వస్తా ఉన్నాయి. అవునవును. సో ఒక పర్సన్ వచ్చేసి ఒక కమెంట్ చేశాడు సార్. సార్ వచ్చేసి మీ పెళ్లి ఒకవేళ 3 నెలలు, 4 నెలలు ఉందనంటే పెళ్ళికి 3, 4 నెలల ముందు ఈ మందులు వాడండన్నారు. అవును. సరే మేము వాడతాం బానే ఉంది. మరేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అని అడుగుతా ఉన్నాడు. సో, అవునవును. ఒకసారి అతనికి నంబర్ గూడా పెట్టాడు. అంటే మన హ్మ్. ప్రోగ్రామ్‌లో హ్మ్. మనం ఏం పెడుతున్నామంటే, ఏం చేస్తున్నామంటే మీకేదైనా డౌట్ ఉంటే ఒకవేళ ఇప్పుడు కాల్ యువర్ డాక్టర్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో మీరు డైరెక్ట్‌గా డాక్టర్ గారితోనే మాట్లాడొచ్చు. మీ నంబర్ గూడా ఫోను నంబర్ గూడా అక్కడ డ్రాప్ చేయండి అని చెప్పేసి అన్నాము. హ్మ్. లేదు అనంటే ఫర్ నవీన్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసేసి స్క్రోల్ అవుతుంటుంది. దానికైనా హ్మ్. మీరు వాట్సాప్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాం. హ్మ్. సో, దానికి మనకిప్పుడు కామెంట్ రూపంలో వచ్చిన మెసేజ్ వచ్చింది. నంబర్ వచ్చింది. వాళ్ళకి కాల్ చేద్దాం సార్. హుహుహు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది లైవ్‌లో చెప్పండి మీరే. షూర్. షూర్. హలో. హలో. సార్ నమస్తే అండి. హలో. సార్ నమస్తే నమస్తే. అండి. ఎవరు? సార్ చెప్పండి. సార్ మీరు మిస్టర్ హెల్త్‌లో ఎస్ఏ రెహమాన్ గారి వీడియో కింద ఒక కామెంట్ పెట్టారండి. ఆ! అవును సార్. అదే మీరు మ్యారేజ్‌కి ఎళ్తున్నాను. సో, ఈ మందులు వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి ప్రశ్న అడిగి కింద మీ నంబర్ పెట్టారు. అవును సార్. మీరు నేను కాల్ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్ చూసి. అవునవునవును. ఓకే. ఓకే రెహమాన్ సార్. సార్ దేవా. సార్ ఇప్పుడు లైవ్ కాల్‌లో ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. సార్ గూడా మీ వాయిస్ వింటున్నారు. ఓకే. సార్‌కి ఫోన్ ఇస్తున్నాను. ఒకసారి మాట్లాడండి సార్ మీరు. ఓకే సార్. ఇవ్వండి. హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. చెప్పండి. ప్రాబ్లమ్ ఏంటండి? సార్ ఇది ఇప్పుడు నాకు ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉంది. ఏజ్ ఎంత మీది? నా ఏజ్ 24 సార్. 24. ఓకే. అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్‌కెళ్తున్నారా? సంబంధాలు అవును చూస్తున్నారా? సార్. ఒక సంబంధాలు అంటే మ్యాచెస్ చూస్తున్నారనమాట నాకు. ఎప్పుడుంది అప్రాక్సిమేట్‌లీ? ఒక 3, 4 మంత్స్ ఇట్లా ఉంది సార్ టైం. గుడ్. 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 అదే ఇది ఇవాళ రేపు ఏంటంటే ఇది ప్రీ మ్యారిటల్ లాగా అయిపోతుంది. అందరూ చూయించుకోవడము అంటే కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ ఓకే. రోజు పానిక్ అయ్యి ఇబ్బంది పడకంటే మంచిది ఇదే అని యూజువల్లీ నేను నా వీడియోస్‌లో కూడా చెప్పాను. సో, అవునవును సార్. ఇప్పుడు మీకు ఇబ్బంది ఏమవుతుంది? ఇప్పుడు ఎరెక్షన్ ఫంక్షన్ వస్తుంది. అంటే లైక్ ఎరెక్షన్స్ వస్తలేవన్నమాట. అంటే అంగం గట్టిగా పడట్లేదు మీకు. అంగం గట్టిగా పడతలేదు. అవును సార్. ఎప్పుడు? హస్తప్రయోగం బాగా చేశానన్నమాట. అప్పుడు తెలియని ఆహ్, వయసుల. హుహుహుహు. కరెక్ట్. కరెక్ట్. సో, కరెక్ట్. ప్రాబ్లమ్ వచ్చింది. సో, అట్లా మీ వీడియో చూశానన్నమాట. చూసి మీకు అట్లా కామెంట్ పెట్టాను. ఓకే. థాంక్ యూ సో మచ్ మీరు అంటే ఆప్ట్ చేశారు. యూజువల్లీ ఏంటంటే కంప్లీట్ క్యూర్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం చేసేయొచ్చు దీంట్లో. మీకు మళ్ళీ మంచిగా అంగం గట్టిగా పడడానికి మనం చేస్తాము. యూజువల్లీ ఏంటంటే మీరు ఇలా హస్తప్రయోగం అది ఇది ఎవరైనా చేస్తారు నార్మల్లీ. కొంచెంమంది అతిగా చేస్తారు వాళ్ళకి తెలియకుండా. దాని అవునవును. వలన ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. ఏం లేదు ఓకే. కంపల్సివ్ డిజార్డర్ లాగా మారొద్దు. అంటే రోజు అలవాటవుతుంది. అది చేయకుండా పడుకోలేము. అలాంటిది అవ్వద్దు ఎప్పుడైనా సరే. సో అదే మీరు సార్ ఇప్పుడు మీ యునాని మెడిసిన్స్ అన్నారు గదా! హ్మ్. అదే ఇప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్‌లు ఏం రావా సార్ అది వాడితే? నో సైడ్ ఎఫెక్ట్స్. జీరో సైడ్ ఎఫెక్ట్స్ అస్సలుండవు మన మెడిసిన్స్‌లో. ఎందుకంటే ఇవి మంచి వనమూలికలతో తయారు చేస్తారు. డ్రై ఫ్రూట్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ ముష్క్, అంబర్, జాఫ్రాన్ ఇలాంటి మెడిసిన్స్‌తో తయారు చేస్తారు. ఓకే. ది బెస్ట్ మెడిసిన్స్. దీంట్లో ఏంటి ఇవి పూర్వకాలంలో రాజా మహారాజులు వాడే మెడిసిన్స్ ఇవి. మళ్ళీ దాని ఓకే. తర్వాత జాగీర్దార్లు వాళ్ళు వాడుతుండే. ఈ మధ్య కాలంలో అందరూ వాడుతున్నారు. మనం అట్లా అంటే సరఫరా చేస్తున్నాము. టెన్షన్ తీసుకోనవసరం లేదు. ఓకే. 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 ఓకే సార్. ఇప్పుడు మీకు 3, 4 మంత్స్ ఉంది. ఎనఫ్ టైమ్ ఉంది మన దగ్గర. మీరు అవునవును సార్. పర్ఫెక్ట్ అయిపోతారు. అంటే మీరు మంచిగా లైఫ్‌లో కొంతమంది ఏం చేస్తారంటే అలాగే పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత ఇబ్బంది పడతారు. అది మనకు అవును. అలా చేయకుండా నేనేమంటానంటే ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేస్తాయి. ఇదేంటంటే అన్‌న్యాచురల్ మీరు హస్తప్రయోగం చేయడం వలన మీరు హ్యాపీగా మీరు ఆర్గాజమ్‌కి రీచ్ అవుతున్నారు. ఇప్పుడు నేచురల్‌గా రావాలంటే మీకు భయమైతుంది. మీ బాడీకి దానికి అలవాటయిపోయింది. సో, ఇట్ టేక్స్ అవును టైమ్. సార్. దాని తర్వాత మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటు దిక్కు మీరు వచ్చేయొచ్చు. మీ కంప్లీట్ ట్రీట్మెంట్ కొరకు మీరు ఒకసారి మా వాళ్ళకి కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకొని తనేం క్లినిక్‌కి చేస్తుంటారు రండి. సార్? ఏం చేస్తుంటారు? ఏంటి మీరు ఓకే ప్రొఫెషన్ సార్. ఏంటి? ఏం పని చేస్తారు? నేను జాబ్ చేస్తుంటాను సార్. హుహుహు. ఏం ప్రైవేట్ జాబ్? జాబ్ చేస్తుంటాను. ప్రైవేట్ జాబా? సరే. సరే. అవును సార్. సరే చూడండి హెల్తీగా ఉండేటట్టు చూడండి. కొంచెం వర్కౌట్ చేయండి. కొంచెం డైట్ మంచిగా తీసుకోండి. ఇంకా అన్ని డీటెయిల్స్ మీకిస్తారు. మీరొచ్చి ఓకే ఒకసారి సార్. మీకు డెఫినైట్‌లీ కలవండి. కాంటాక్ట్‌లో ఉంటాం మేము. మీ క్లినిక్ వద్దాం అనుకుంటాం. రేపు మాపు క్లినిక్‌కొస్తాం సార్. ఓకే. రైట్. యాహ్! థాంక్ యూ. బాయ్. ఓకే సార్. థాంక్ యూ. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఓకే సార్. హ్మ్. ఇది సార్ అంటే నిజంగా
సమస్య వచ్చిన తరువాత ఉమ్, మందులు వాడాలనా? వాడకూడదా? correct. లేకపోతే మొత్తం అంతా ఏదో సామెత ఉందిగా, ఆ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం లేదని. అట్లాంటి అవునవును, దానికంటే ముందుగానే ఇప్పుడు అందరూ కూడా అంతే అంతే కదండి. నిజంగా ప్రాబ్లం వచ్చేసింది నాకు ప్రివెన్షన్ ఇస్ ఉంది. బెటర్ దెన్ క్యూర్. ఆ, ఆ, అంతే. ఆ. ఇప్పుడు ఇతను ఓకే. కానీ ఏంటంటే మన అదే, అదే. వీడియోస్ చూసిన తర్వాత అంటే మీరు ఏమైనా డౌట్లు పెడుతున్నారా? మీకు హస్తప్రయోగం చేసుకుంటారు కాబట్టి మీకు ఇంకా ఇది ఇట్లా అయిపోతుంది లే, అని మంచిగా మీరు డౌట్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏమన్నా ఇంకా ఎక్కువ అయిపోతుందా? మంచిగా ఉన్న వాళ్ళకు అసలు వాళ్ళకు లేదు, ఏదో ఇబ్బంది Doubt ఫేస్ ఉందా? చేస్తున్నారే కనెక్ట్ అవుతారు వాళ్ళు. అదే, అదే. ఈ ప్రాబ్లం, అరే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నట్టు ఉంటది. ఒక పేషెంట్ ఏం చేశాడంటే ఇంతకు ముందు ఆ, ఆ. అంటే ఏదో ఉంది సార్ నాకు వద్దు మెడిసిన్ అని మ్మ్. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు. ఓకే, ఓకే, ఓకే. ఎంత ప్రాబ్లం వచ్చిందంటే అతను రాత్రి, అంటే ఆ రోజు పెళ్ళైన రాత్రి అసలు లేవడం గట్టిపడట్లేదు. ఆమె ఓకే. చెప్పింది నేను వెళ్ళిపోతా, బయటకు పోయి చెప్తానని అంటుందంట. ఇవి లేదు లేదని కాలు పట్టుకున్నాను అంటున్నాడు. ఇలాంటి మాటలు చెప్తున్నాడు. ఆ. చాలా మళ్ళీ ఆమెను ఏదో టాబ్లెట్ రాసిస్తే పోయి మెడికల్ తీసుకొచ్చి అప్పుడు కలిశాను. ఏం చేయాలి సార్ అన్నాడు. ఆ ఆమె పరిస్థితి రావద్దు. రాసిచ్చిందంటనా? ఆమె రాసిచ్చిందంట. చెప్తున్నాడు అట్లా వచ్చి. అతనికి తెలియదంట. ఓకే, ఓకే. అదే అమాయకులు ఉంటారు ఇట్లా, అదే, వాళ్ళకి అదే, తెలియదు అదే. పాపం. ఇదేంది మన అవేర్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి, వచ్చి కలిసిన తర్వాత మంచిగా ఉండొచ్చు. ఓకే. మొదటి రాత్రే ఒకవేళ అట్లా సప్రెస్ అయిపోతే తను ముందుకు ఎలా వెళ్తాడు? చాలా కష్టం ఉండే తన లైఫ్. ఎస్, ఎస్. ఏంటి మెయిన్ ఎందుకు వస్తా ఉంది ఇట్లా చిన్న ఏజ్ లో ప్రాబ్లమ్స్ ఇవి? అంటే ఈ అతను చూస్తే కొంచెం బాగా కాన్ఫిడెంట్ గా కనబడతా ఉన్నారు. మీరేమంటారంటే ఏజ్ వచ్చిన వాళ్ళలో ఈ సమస్య ఉంటది, లేదంటే ఏమైనా స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇట్లా వస్తుంది అంటుంటారు. అసలు ఈ ఈడీ ప్రాబ్లము మాకు ఉంది అని తెలిపే సంకేతాలు ఏముంటాయి? ఈడీ ప్రాబ్లం అంటే చూడండి, నార్మల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతుంది కదా అబ్బాయిలకు, అలా ఉంటది. మన ఆ ఏజ్ లో పీక్ పైన ఉంటది 28 వరకు, అసలు రాదు. హార్మోనల్ ఈడీ అసలు రాదు. ఏదో యూజువల్లీ ఇండల్జ్ అవ్వేది ఈ హస్తప్రయోగం. ఇప్పుడు చూడండి, అతిగా హస్తప్రయోగం ఏదైతే చేస్తారో వీళ్ళు, దాని వలన అక్కడ నరాలన్నీ కొంచెం డ్యామేజ్ అవుతాయి. ఓకే, ఓకే. అదొకటి. మళ్ళీ ఒక డిసీజ్ కండిషన్స్ కూడా ఉంటాయి. కొంతమంది జర్నీకి అటు ఇటు వెళ్తారు, యూరినల్స్ యూజ్ చేస్తారు బయట, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తే యూరెథ్రాలు, అక్కడ ఇక్కడ ప్రాస్టేట్ లో అక్కడ కూడా అప్పుడప్పుడు వచ్చిన తర్వాత UTI వల్ల అది కూడా కూడా ఈ problem వస్తుందా? రికరెంట్ యూటీఎస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఓకే, ఓకే. అప్పుడప్పుడు కొంతమందికి డయాబెటీస్ వల్ల, రేపు పెళ్లి అవ్వలేదు కానీ డయాబెటీస్ అర్లీ డిటెక్ట్ అవుతుంది. అదే, అదే. ఆ డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అన్ని వాళ్ళు వస్తారు. లాస్ట్ 25 కేసెస్ చూసాను నేను ఈ 1 వీక్ లోనే. అంటే అబ్బాయి ఏజ్ 30 లోపల, వాళ్ళు 25 to 30 years లోపల పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు. కానీ కానీ మాకు ప్రాబ్లం ఉంది సార్. అదేలేండి. చాలా కేసెస్ వస్తుంటాయి. మరి వాళ్ళకి అంటే రిజల్ట్స్ వస్తున్నాయా? మళ్ళీ Results కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చేస్తాయి, పెరిగి మన వాళ్ళకి confident లో వాళ్ళు మళ్ళీ మంచిగా వెళ్ళొచ్చు. ఓహ్! మా అంగం గట్టిగా పడుతుంది, అంగం లావు అవుతుంది. నార్మల్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఏముంటుంది కాంప్లెక్స్ అంటే, హస్తప్రయోగం చేసి చేసి అంగము చిన్నగా అయిపోతుంది, కొంచెం అదే. ష్రింక్ అయిపోతుంది, ఆహాహా. ఇంకా సన్నగా కూడా అంటే అయిపోతుంది వెనకాల. నర్వ్ డ్యామేజ్ జరిగి ఉంటది అంటారు. బ్లడ్ ఫ్లో అనేది అక్కడ సరిగా జరగదు. అది సున్నితమైనది కదా, డెలికేట్ పార్ట్ అది. అక్కడ కార్పోరా స్పాంజియోసా, కార్పోరా క్యావర్నోసా ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏంటంటే అక్కడ హస్తప్రయోగం చేయడం వలన కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకూడదంటే వాళ్ళు ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేయకూడదు. హస్తప్రయోగం చూడండి చేస్తుంటారు నార్మల్లీ ఈ ఏజ్కి వచ్చే వరకు, అది నేచురలే. కానీ చేయకూడదు, అవాయిడ్ చేయండి అంటే అసలు ఒకసారి ఏదో చేసుకుంటారు కావచ్చు, కానీ అసలు చేయండి అంటే ఒకసారైనా చేయండి అంటే అక్కడ లిమిట్ ఉండదు. సో దే హ్యావ్ టు అవాయిడ్. మంచి లైఫ్ లో మంచిగా ఉండాలంటే అది అవాయిడ్ చేయడం బెటర్. మొత్తానికి హస్తప్రయోగం మాస్టర్బేషన్ ఎక్కువ చేయడం వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే విధంగా ఉంటది. సో పెళ్లికి ముందు ఇంకోటి ఏంటంటే మెయిన్ సార్, అది వీళ్ళు రాత్రి పడుకోరు. వీళ్ళు ఫోన్లు చూసుకుంటూ రాత్రి అంతా ఫోన్ మూవీస్ అది ఇది చేసుకొని హస్తప్రయోగం చేస్తారు. ఇప్పుడు అది అక్కడనే వాళ్ళు అడిక్ట్ అవుతారు. నేచురల్ సెక్స్ ఎక్కడ చూస్తే గానీ స్తంభించదు అన్నట్టుగా చూస్తే గానీ స్తంభించదు. అక్కడ పోయి చేసినా గానీ ఏంటంటే ఏదో ఊహించి చేస్తారు. అవన్నీ ఉన్నాయి కొన్ని కాంప్లికేషన్స్. వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అట్ లాస్ట్ నేనేమంటానంటే, పెళ్లి కంటే ముందు 4 months ముందు కలవాలి. ఇవాళ రేపు అలాంటి వాతావరణం అయిపోయింది. కొన్ని రూల్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు లేకుండే అని చెప్పి మీరు మనకు తెలియదు కదా, ఇంతకు ముందు ఉంటేనో లేకుండానో లేదో. ఒక పదం ఉండే ఇంపార్టెంట్, అది ఇప్పుడు లేదు, ముందు ఉంటుండే. ఇప్పుడు ఆ పదం అది వానిష్ అయిపోయింది, ఎరాడికేట్ అయినట్టే. అప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోకపోతుండే, ఏంటంటే లేదు నాకు లేదు నేను చేసుకోను అని డిసైడ్ అయిపోతారు. ఇవాళ రేపు చాలా మంది నా దగ్గర వస్తారు, సార్ నేను అసలు ఇబ్బంది ఉందని చేయట్లేదు సార్, ఇంట్లో అందరూ మ్యాచెస్ చూస్తామంటున్నారు, నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. అలా మనము అంటే నేను ఒక 50 పేషెంట్ చూసాను ఒక 10-15 days లోనే. పెళ్లికి ఇంట్లో సంబంధాలు చూస్తామంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేదు. అలానే ఉండిపోతారు వాళ్ళు.
ఇప్పుడు హ్మ్. టైం పోయిందంటే ఇక మళ్ళీ చేసుకొని అంటే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ యెస్. తగ్గుతుంటాయి. అలాంటి వాళ్ళొస్తే ది బెస్ట్ ట్రీట్మెంట్. యెస్. ఇది మొత్తానికి ఏంటంటే పెళ్ళికి ముందు మీకేదైనా ఈ సమస్య ఉంది, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంది అని తెలిస్తే అంటే గట్టి పడకపోయినా లేదంటే హ్మ్. ఈ హస్తప్రయోగం ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నా సరే, అట్లాంటి వాళ్ళకి యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసేసి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు చెప్తున్నారు. సో, సార్ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్ టీమ్‌తో మాట్లాడి సార్‌తో అపాయింట్‌మెంట్ తీసుకొని సార్‌తో కూడా మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. వెల్కమ్.